నా అంశు కుట్టికి ఎందుకు కోపం వచ్చింది? ఎందుకంటే వసు కోపం వచ్చింది కాబట్టి. ఓ, కోపం ఎందుకు వచ్చింది? వసుని పొద్దున్న తిట్టావంట కదా, తను చాలా బాధగా ఉంది. గదిలో నుంచి బయటకు కూడా రాలేదు తెలుసా, అంతా నీ వల్లే. నా వల్ల? ఓ, అలా చెప్పిందా? సరే, బయటికి రమ్మను. రాదు, రాదు కాక రాదు నాన్న. ఎందుకు రాదు? వసు లోపల గదిలో అలిగి కూర్చుంది. ఇంటికొచ్చినప్పటి నుంచి ఏమీ ముట్టుకోలేదు తెలుసా. నువ్వు వచ్చి మాట్లాడొచ్చుగా. సరే, నేను వచ్చి మాట్లాడతాను. నువ్వు తినేసావా? అంశు, దట్స్ నాట్ గుడ్. సరే, నేను నీకు తినిపిస్తాను, ఓకే? సరే నాన్న, వసు తింటేనే నేను తింటాను. ఇది ఫిక్స్ అంతే. అది కదా అంశు, అంశు, అంశు. వసు, భోజనం చెయ్యి. వావ్ అంశు, నాకు డైనింగ్ టేబుల్ ఎక్కడుందో తెలియదు, ప్లేట్లో పెట్టుకోవడం రాదు అని ఎవరైనా చెప్పారా మీ ఈగో ధ్రువ ప్రతాప్కి? నువ్వు తినలేదని అంశు చెప్పింది. నాన్నోయ్, నువ్వు చాలా డమ్. తినలేదు అని చెప్పలేదు, సారీ చెప్తే తింటానండి అని చెప్పాను. మీరిద్దరూ ఏదో తెగ సైకిల్ చేసేసుకుంటున్నారు. అంశు, ఓ చిన్న పని చేయమాను. తనేదో పెద్ద మిస్టర్ పర్ఫెక్ట్ అయినట్టు పెద్ద పోజ్ ఒకటి. నేనా? నేనెప్పుడు పోజ్ కొట్టాను? కొట్టలేదా? పోజ్ కొట్టలేదా? మరి మా నాన్నని అంత మాట ఎందుకన్నావు? నువ్వేమైనా ఇక్కడ జడ్జువా, గ్రీక్ వీరుడువా? ముందు సారీ చెప్పు, తర్వాతే నేను నీతో మాట్లాడతాను. ఓ, అప్పటి వరకు నాతో మాట్లాడవా? అదే కదా చెప్పేది. వసు, నువ్వు అడిగితేనే నేను చెప్పాను. అప్పుడు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నువ్వు ఫీల్ అయితే సారీ. నాన్నని తిట్టినందుకు సారీ అని చెప్పు.
సారీ నానా. వసు తింటేనే నేను తింటాను, ఇది ఫిక్స్. సారీ. ఓ, ఎందుకు చెప్తున్నావు? నువ్వెందుకు చెప్పమన్నావో అందుకే. ఇప్పుడు హ్యాపీనా? తిను. తినను. మొండిదానివి. ఓకే, మీ నాన్నని అన్నాను కదా, సారీ. ఇప్పుడైనా కూలా? యాహూ! చూసావా వసు, నీకు నాన్న సారీ చెప్పేశాడు. ఇక తిను. కాదు కాదు, వసు అడిగితే నువ్వు తినిపించేవాడు కదా, అలా తినిపించు. అంశు, నీ అల్లరి చాలా ఎక్కువైంది, ఇంకా చాలు. కాదు, నువ్వు వసుకి తినిపిస్తావు కదా. అంశు, చాలని చెప్పానా? అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. అంశు, అప్పుడు తినిపించినట్టే ఇప్పుడు తినిపిస్తేనే తింటానని చెప్పు. హాయ్, బలే 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 బలే. తినిపించు నాన్నా. తినిపించమని అంశు, పొద్దుటి నుంచి ఏమీ తినలేదు. ఇంతకన్నా ఇంకేం కావాలి? నాకు నువ్వు, నీకు నేను, ఇద్దరిలో ప్రేమ. ఇంతకన్నా ఇంకేం కావాలి? కలలే కలగని కలలాగే ఉంది ప్రతి నిజం. సంబరాల నింగిలో విహరించి గువ్వలు మనం. నేను నువ్వు ప్రేమ, ఇంతకన్నా ఇంకే కావాలి? నాకు నువ్వు, నీకు తిను నాన్నా. మ్, కావాలి. చెలియ మనసు కలువా, అది మోయలేని బరువా, ఆహా ప్రేమకెంత మహిమా. నీ ప్రేమ కొరకే జనుమా. అంశు, చెప్పు వసు. ఏది మారదనుషు, అప్పుడైనా ఇప్పుడైనా. అంశుకి టైంకి టాబ్లెట్స్ వేసుకోవడం చాలా అవసరం. అది నీ బుర్రలో ఉంచుకో. ఇకపై ఇలాంటి చిన్న పిల్లల అలకలు మానే. అయితే నువ్వు కూడా నాకు కోపం వచ్చే పిచ్చి కూతలు కుయ్యకు.
భోంచేసావా? ధ్రువ, నీకెన్నిసార్లు చెప్పాలి నా కూతురికి ఎంత దూరంగా ఉంటే నీకంత మంచిది అని? నీ హద్దుల్లో నువ్వుండు. నా కూతురి జీవితాన్ని నువ్వు మార్చాలని చూడకు. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. మళ్ళీ నాతో చెప్పించుకునే అవసరం తెచ్చుకోవని అనుకుంటున్నాను. చెప్పించుకోనత్తా. అమ్మా, అది అమ్మా, ఒకసారి నేను చెప్పేది విను. నేను చెప్పేది నిన్ను బొరకెక్కించుకోమని. ఆ కుటుంబానికి దూరంగా ఉండమని చెప్తున్నా నీకెందుకు అర్థం కావడం లేదు? ఆ ధ్రువ గురించి నీకు పూర్తిగా తెలీదు మహి. చెప్పమ్మా, తెలుసుకుంటాను. అక్కను ప్రేమించాడన్న ఒకే ఒక కారణంతో నీకు ధ్రువ నచ్చడం లేదా? అక్క జ్ఞాపకంగా ఉన్న పాపని చూసుకునే విధానంలో నీకు అక్క మీద ప్రేమ కనిపించడం లేదా? నువ్వెంత అవమానించినా అత్త అత్త అంటూ నీ వైపు ప్రేమగా చూసే విధానంలో నీ మీద గౌరవం కనిపించడం లేదా? ఎందుకు అతని మీద కోపం? నీకెలా చెప్పను మహి? నీ అక్క ఈ ఇంట్లో సుఖపడింది లేదు. ఎప్పుడూ ఏడుస్తూనే ఉండేది. దాని జీవితం అంతా ఈ ఇంటి కోసం, ఈ ఇంట్లో మనుషుల కోసం అంధకారంలోనే పెట్టుకుంది. ఆ ధ్రువ మాయలో పడి తన ఉనికిని కూడా మార్చుకుని మరీ ఊడిగం చేసింది. కాని అది ఎప్పుడూ దాని ప్రేమని నిరూపించుకుంటూ ఉండాల్సొచ్చేది. అది భయం కాదమ్మా, ప్రేమ. శివుడికి తన ప్రేమను నిరూపించుకోవడానికి సతీదేవి ఇంకొక జన్మ ఎత్తిందని నువ్వే నాకు చెప్పావు కదమ్మా. అలాంటిది అక్క ధ్రువ కోసం తన ఉనికిని మార్చుకునే స్థితికి వెళ్ళిందంటే అంత ప్రేమ ధ్రువ వైపు నుండి కూడా వచ్చుంటుంది కదా. అక్క వంక చూసిన నీ కళ్ళు ధ్రువలో ప్రేమని ఎందుకు చూడలేకపోతున్నాయి? అమ్మా, నువ్వేదేదో ఊహించుకొని ఏదేదో మాట్లాడేస్తే ఎలా అమ్మా? ఇప్పుడేంటి, ధ్రువ నా నోట్లో ముద్దలు పెట్టాడనా? అంశు నేను తింటేనే తింటానంది, అందుకే నేను ముద్దలు పెట్టించుకున్నాను. ధ్రువ నాకు పెట్టింది కూడా పాప కోసం, అంతేనమ్మా. ధ్రువ చాలా మంచివాడమ్మా. తను బంగారం, మల్లెపువ్వు అంత స్వచ్ఛమైనవాడు. పైకి మెరిసేదంతా బంగారం కాదు మహి. పువ్వు అందాల్ని మాత్రమే చూసే వయసు నీది. కాని ఆ పువ్వు చుట్టూ ఉన్న ముళ్ళ వల్ల గాయపడ్డ అనుభవం ఉన్న వయసు నాది. నా అనుభవంతో చెప్తున్నాను విను. నువ్వు కేవలం నీ చదువు మీద మాత్రమే దృష్టి పెట్టు. రేపు నీకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నీకు అండగా నిలబడేది, నిన్ను ఆదుకునేది చదువు మాత్రమే. దానికి మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వు. అనవసరమైన విషయాలకి, అనవసరమైన మనుషులకి కాదు. మళ్ళీ ఎక్కడికి మహి?
అంశుకి టాబ్లెట్స్ ఇచ్చేసి వస్తానమ్మా. ఆ పిల్లకి టాబ్లెట్స్ ఇవ్వడానికి ఇంట్లో వాళ్ళ నాన్న లేడా? వాళ్ళ నాయనమ్మ లేదా? నీకేం పట్టింది? అమ్మా, ఒక్కొక్కసారి నీ ప్రేమని సముద్రంలో పంచుతావు, ఒక్కొక్కసారి ఎందుకంత స్వార్థంగా మాట్లాడతావు? అంశు ఎవరమ్మా? నీ బిడ్డ కూతురు కాదా? తను నా అక్క కూతురు. ఆ చిన్న ప్రాణం మీద ఇలాంటి పంతాలు పట్టింపులు చూపిస్తే ఎలాగమ్మా? నా కూతురి జీవితాన్ని నువ్వు మార్చాలని చూడకు. అత్తయ్య తిట్టిందా వసు? నన్నెప్పుడు అడుగుతూ ఉంటావు కదా వసు, ఎందుకలా పరాయి వాళ్ళ ఉంటావు, ఎందుకు నన్ను చూస్తే కళ్ళు తిప్పేసుకుంటావు అని. ఇందుకే వసు, నా వల్ల నీకు అత్తకి మధ్య దూరం పెరగకూడదు. అందుకే నేను దూరంగా ఉంటున్నాను. అర్థం చేసుకో. ధ్రువ, అంటే అమ్మ మాటల కోసమే నువ్వు నాకు దూరంగా ఉంటున్నావా? నీ మనసులో నాకు దూరంగా ఉండాలని లేదా ధ్రువ? ఈ ఒక్క నిజం చెప్పు. మళ్ళీ నాతో చెప్పించుకునే అవసరం తెచ్చుకోవని అనుకుంటున్నాను. చెప్పు ధ్రువ. నీ కంటిరే పక్కలనే కన్నీటిలోన కాదనే నీ గుండెలోన సడనే నీవు ఊపిరైన ఊసులే నా ఊపిరాగిన ఉసురు పోయిన వదిలిపోనని తరత తనతానే తరే రరే రరే తరే రరే తరత తననా
అమ్మ వసుంధర, నిన్నొకటి అడగనా? అదేంటత్తమ్మా, అడిగండి. నేను ప్రతాప్ ఎన్నో ఏళ్లుగా కన్న కల నిజం కాబోతోంది. మన మట్టిలో పండిన పంట ప్రపంచ దేశాలకు ఎగుమతి కావాలని ఆయన లక్ష్యం. కష్టపడే రైతుకి సరైన వెల దక్కాలి అన్నది ఆయన సంకల్పం. అంతటి గొప్ప కలకి రేపు శ్రీకారం చుట్టబోతున్నాం. అది కూడా నీ చేతుల మీదుగా జరగాలని నేను కోరుకుంటున్నాను. సిగ్నల్స్ లేవు. కావాలనే తప్పుదారి పట్టించాడు వాడు. ఈ తల్లి కొడుకులేదో పెద్ద డ్రామానే ప్లే చేయబోతున్నారు. నీ కూతుర్ని ఈ రాత్రి ధృవ ఏదైనా చేస్తే? ధ్రువ సార్, నేను మీ వసుంధరని.